ఇప్పుడు మీరు ఈ సీజీటీ వాళ్ళు ప్రామిస్‌గా లేక గ్యారంటీగా మధ్యలో ఉంటారు. సో, వీళ్ళు బ్యాంక్‌లో ఉంటారా? లేకపోతే ఈ ఎవరైతే లోన్స్ కోసం వచ్చారో వాళ్ళు ఈ సీజీటీ వాళ్ళని డైరెక్ట్‌గా వెళ్లి కలుసుకోవాలా? మంచి మాట అడిగారు. ఇక్కడేంటంటే బ్యాంక్‌కెళ్ళినప్పుడు ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉంటారో బ్యాంక్‌ని అప్రోచ్ అవుతారండి. హ్మ్. బ్యాంక్ వాళ్ళు ఆ లోన్ అప్రైజల్ చేస్తారు వాళ్ళు. ఓకే. అప్రైజల్ చేసి ఇది బ్యాంకబుల్ ప్రాజెక్ట్ అని హ్మ్. వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాత, హ్మ్. మేము వాళ్ళకి లోన్ ఇస్తామని నిర్ధారణ చేసుకున్న తర్వాత, బ్యాంక్ వాళ్ళే సీజీటీఎంఎస్సి వాళ్ళని అప్రోచ్ అవుతారు. హుహు. ఓకే. ఇక్కడ హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్ వెళ్ళవలసిన అవసరం లేదు. హ్మ్. సో, బ్యాంక్ వాళ్ళే సీజీటీఎంఎస్సి వాళ్ళకి అప్రోచ్ అయ్యి సీజీటీఎంఎస్సి నుంచి గ్యారంటీ తెచ్చుకొని మీకు లోన్ ఇస్తారు. ఓకే. అయితే ఇక్కడేంటంటే ఎంఎస్ఎంఈ అంటే హ్మ్. మరి ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ దీని హ్మ్. యొక్క ఆహ్, ఈ స్కీమ్ దాన్నేమంటారు? పొందాలంటే ఎ ఎవరెవరు ఎవరొస్తారు క్రైటీరియా ఎలిజిబిలిటీ ఏంటి? క్రైటీరియా ఏంటనే విషయం హ్మ్. తెలియకుండా మనం ముందుకెళ్ళలేం కదా! అవును సార్. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ ఏప్రిల్ హ్మ్. 2025 నుంచి అయితే ఈ ఫైనాన్షియల్ హ్మ్. ఇయర్ నుంచి కూడాను దాని యొక్క పరిధిని పెంచడం జరిగింది. హుహు. మొన్న నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు ఓకే. ఆవిడ దాని పరిధిని పెంచడం జరిగింది. దాని ఎలా ఉంటుందనంటే దీనిది మైక్రో ఎంటర్‌ప్రైజెస్ అనంటే మనం దీన్ని ఎలా కేటగరైజ్ చేస్తారంటే ఇన్వెస్ట్‌మెంట్ పరంగాను, హ్మ్. ఇంకోటి టర్నోవర్ పరంగా చేస్తారనమాట. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌లో మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి 2.5 క్రోర్స్ అంటే హ్మ్. 2.5 కోట్లు హ్మ్. కనుక ఇన్వెస్ట్‌మెంట్ మనం పెట్టగలిగిన బిజినెస్ ఏదైనా సరే, హ్మ్. అది మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కింద క్లాసిఫై అవుతుందనమాట. ఓకే. అలాగే టర్నోవర్ రూపంలోకొస్తే 10 క్రోర్స్ వరకు. 10 హ్మ్. కోట్ల వరకు టర్నోవర్ ఉంటే అది మైక్రో ఎంటర్‌ప్రైజ్ కిందకొస్తుంది. ఓకే. స్మాల్‌కొచ్చేటప్పటికి 25 క్రోర్స్ వరకు. హుహు. 25 కోట్ల వరకు. అంటే హ్మ్. ఆలోచించండి. చాలా. ఏం బిజినెస్ చేయొచ్చు మనం ఈ రోజుల్లో. అంటే జనం చేతిలోకి ఎంత ఇంకా పవర్ ఇచ్చారో అసలు. ఒక అదే. విధంగా ఆలోచిస్తే మనం. హ్మ్. అలాగే టర్నోవర్ వచ్చేసి 100 కోట్లు. హ్మ్. 100 క్రోర్స్ హ్మ్. టర్నోవరు. ఈ ఈ యొక్క క్రైటీరియాలో కనుక కూర్చుంటే అది మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ హ్మ్. కిందొస్తాయి. ఈ వీటిల్లోకి వచ్చినప్పుడు 2 రకాలు మళ్ళీ. ఒకటేంటనంటే మ్యానుఫ్యాక్చరింగ్ కింద కానీ, హ్మ్. సర్వీస్ సెక్టర్. ఓకే.